అంటే వారికి ఓన్లీ రెండు పార్టీలకా, తెలుగుదేశం జనసేనకా అందరికీ? ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం తీసుకొచ్చారా? నేనైతే ఎక్కడ చూడలేదు. తీసుకొస్తారు. మంచిదే, తీసుకొచ్చి అంటే ఎందులో ఏ రాజ్యాంగంలో? రెడ్ బుక్లో ఉంటుందా? ఏ చట్టాలు తీసుకొచ్చినా, ఏ వ్యవస్థల్లో ఏ మార్పులు తీసుకొచ్చినా అది రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకి సమానంగా ఉండాలి తప్ప కేవలం ఒక రాజకీయ పార్టీకో ఒక వర్గానికో కొమ్ము కాసేటువంటిది విధానం కరెక్ట్ కాదు. వారు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులు అనేటువంటి విధానాన్ని వారు ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడు ఆ రోజు రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఒక నీతి, మాకొక నీతి అనేటువంటి విధానం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. వారు మమ్మల్ని ఏదన్నా అనొచ్చు, మేము ఎవరన్నా ఒక మాట అంటే దానికి చట్టాలన్నీ అమల్లోకి వస్తాయి అనేటువంటిది ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా పెడుతున్నటువంటి అక్రమమైనటువంటి కేసులు, ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వారి మీద, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించేటువంటి వారి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి నోరు మూయించేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. సో దయచేసి అది మానుకోమని చెప్పి, దానిలో వారికి మార్పు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అని మీరు నన్ను అడగకూడదు, హోంమంత్రి గారిని అడగాలి. నేనేం చెప్తాను, మేము చెప్తున్నాం కదా అట్టర్ ఫెయిల్యూర్ అని. ఈ రాష్ట్రంలో గొప్పతనం ఏంటంటే క్యాబినెట్లో ఉన్నటువంటి ఏ మంత్రి, క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి మిగిలిన 23 మంది మంత్రులకి వారి మంత్రిత్వ శాఖ తప్పితే అన్ని మాట్లాడతారండి. లోకేష్ గారేమో ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఐటీ, ఆయన ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతాడు, లేదా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాడు, లేదా అగ్రికల్చర్ గురించి మాట్లాడతాడు. మరొక మంత్రి వచ్చారనుకో, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వస్తే ఆయన R&D గురించి మాట్లాడతాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అనేటువంటిది బిగ్గెస్ట్ అట్టర్ ఫెయిల్యూర్. ఏ ఒక్కరు కూడా వారికి సంబంధించినటువంటి శాఖ మీద పట్టు లేదు, అవగాహన లేదు. ఈ 2 సంవత్సరాలు అనేటువంటిది బిగ్గెస్ట్ అట్టర్ ఫెయిల్యూర్ క్యాబినెట్ ఏదన్నా ఈ రాష్ట్ర చరిత్రలో ఉందంటే 2024 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి క్యాబినెట్. డిప్యూటీ సీఎం గారు ఎలా అన్నారు, డిప్యూటీ స్పీకర్ గారు ఎలా అన్నారు అనేటువంటి మాట నన్ను కాదు అడగాల్సింది. వారు ఎవరినైతే అన్నారో వారిని అడిగితే మీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి మీ సహచర మంత్రులు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకరు ఈ రకంగా మీ మీద మీరు చేతకాని వాళ్ళని చెప్పని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటంటే వారు చెప్తారు, నేనేం చెప్తాను? మేము ఆల్రెడీ చెప్తున్నాం కదా చేతకాని వాళ్ళు ఫెయిల్యూర్ అని చెప్తున్నాం కదా, మళ్ళీ మేము అదే చెప్పాలి. మేము చెప్పిన మాటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్తున్నప్పుడు దానికి సమాధానం వారే చెప్పాలి. థ్యాంక్ యూ.